మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. సార్, నా పేరు రుద్రాక్షల సుందర, నా భార్య రుద్రాక్షల సువర్ణ. నేను శ్రీరామ్ ఫైనాన్స్ అందు 2024లో ఫిబ్రవరిలో లోన్ తీసుకున్నాను 15 లక్షలు. ఆటి నుంచి నేను డిసెంబర్ వరకు ఈఎంఐలు కరెక్ట్ గా కట్టుకుంటూ వచ్చాను. నేను మిగిలిన కట్టలేక ఒకటేపారి స్థలం అమ్మాలని సెటిల్మెంట్ కోసం వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆ శ్రీరామ్ ఆఫీస్ లో మేనేజర్ నరసింహులు అనే అతను నాకు వేరే రాంగ్ గా చదువు రాదని చెప్పి వేరే రాంగ్ అకౌంట్ నంబర్ ఇచ్చి ఆ అమౌంట్ దాంట్లోకి వేపించేటట్లు చేసినాడు. అది నాకు చదువు రాదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన నంబరే నేను పోయి బ్యాంక్ అకౌంట్ ద్వారా వేసాను సార్. వేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత నాకు మళ్ళా పోయి మిగిలిన అమౌంట్ వేసి సెటిల్మెంట్ చేద్దామని వెళ్తే నువ్వు ఎవరికి వేసావు, అది ఇది రాంగ్ వేసావు, అది ఇది అని నన్నే వాళ్ళు తిట్టారు. తిట్టిన వెంటనే నేను మళ్ళీ పేపర్ తీసుకొని పోయి ఇది అని చూపిస్తే గుత్తి చంద్రగిరి ఈశ్వర్ అనే అతను నీకు చదువు రాదని వాళ్ళు మోసం చేసినారు, పోయి వాళ్ళని అడుగు అన్నారు. నేను పోయి మళ్ళీ వాళ్ళని అడగగా నువ్వే రాంగ్ వేసావు అని నన్ను భయపెడితే నాకు బీపీ వచ్చి ఫిట్స్ వచ్చి నేను 3 రోజులు పల్స్ హాస్పిటల్లో జాయిన్ అయినాను సార్. మళ్ళా 3 రోజుల తర్వాత నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్, వాళ్ళు రాసి ఇచ్చిన ప్రూఫ్స్ అన్ని ఇస్తే అప్పుడు మేము అతను అకౌంట్ సీజ్ చేస్తాము, సీజ్ చేసి నీకు న్యాయం చేస్తాము, ఆ డబ్బులు రికవర్ చేపిస్తామని చెప్పి నన్ను నమ్మించి అప్పుడు నేను కేసు పెట్టుకోకుండా చేసినారు సార్. చేసిన తర్వాత మిగతా వాళ్ళు నేను 15 లక్షలు 5 రూపాయల వడ్డీకి తెచ్చి నా స్థలం రిలీజ్ చేయాలని అమౌంట్ పెట్టుకొని పోయినాను సార్. ఇప్పుడు వాళ్ళు నన్ను సతాయించినారు, వీళ్ళు 2 ఏళ్ళ నుంచి సతాయించినారు. దానికి వడ్డీ కడుతున్నాను, వీళ్ళు సతాయించినారు. బయట వడ్డీలు తెచ్చినాను, వారం వడ్డీలు 10 రూపాయల వడ్డీలు, 1,10,000 వారం వడ్డీలు తెచ్చి కట్టి నాకు 40 లక్షలు అప్పయింది సార్. ఇప్పుడు ఏదో స్థలం అమ్మి వాళ్ళది అంతా సెటిల్మెంట్ చేద్దామంటే వీళ్ళు ఆ డబ్బులు అంతా కలిపి కట్టాలని నన్ను ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తున్నారు సార్. 2 ఏళ్ళ నుంచి కడతాం అని చెప్పి నన్ను ఇట్లే ఏడిపిస్తున్నారు సార్. ఇంక లాస్ట్కి నాకు ఓపిక చచ్చిపోయి నాకు ఇంక చనిపోదామని ఒకసారి రైలుకి కూడా పోయినాను సార్. కానీ వాళ్ళ తిమ్మంచెర్లలో గ్యాంగ్ మ్యాన్లు వాళ్ళు పట్టుకొచ్చి తప్పు ఇది అని చెప్పి మళ్ళా నేను స్టేషన్కి వచ్చి సార్ కంప్లైంట్ ఇవ్వడం అన్నది. వాళ్ళు మళ్ళా వచ్చి 3 నెలల్లో రికవర్ చేస్తామన్నారు సార్. శాంతకుమార్ అనే అతను వచ్చి రికవర్ చేస్తామన్నాడు, మళ్ళా అది చేయలేదు. నేను మిగిలిన డబ్బులు కట్టాలని నన్ను యాడంటే టార్చర్ పెట్టి రోడ్డు మీద ఎక్కడంటే ఎక్కడ అసలు నన్ను తిరగనీయకుండా చేసినారు సార్. ఇప్పుడు వరకు మిగిలిన కట్టాలా అవి ఉంటే నువ్వు చూసుకో, మాకు సంబంధం లేదా అని అంటున్నారు. వాళ్ళు హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసిన వాళ్ళు కూడా నువ్వే రాంగ్ చేసినావని నన్ను బెదిరించినారు సార్. నాకు లేక అంది రికార్డులు అన్ని పెట్టుకొని ఎస్పీ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇచ్చి ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాను. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ఇప్పుడు వరకు కడతామని చెప్పి వాళ్ళే మేము వస్తాం కట్టిస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాకున్న దానికి లాస్ట్కి నేను సార్ కంప్లైంట్ ఇచ్చి ముందుకు వచ్చాను సార్. నాకు న్యాయం చేయండి సార్. మీరు కానీ న్యాయం చేయకపోతే నేను నా భార్య మందు తాగి చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ నాకు అప్పులు పుట్టడం లేదు, చేయడం లేదు, వీళ్ళు బ్యాంకులు చేసిన పరిస్థితి సార్. దయచేసి ఇది ఒక్కటి నన్ను కాపాడ